తెలంగాణలో కులాల కోట్లాట పీక్స్కు చేరుతాయి. కులగణన సర్వే నివేదికతో మొదలైన కులాల కోట్లాట సీఎం రేవంత్ వ్యాఖ్యలతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మోదీ పుట్టుకతో బీసీ కాదని ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్. అక్కడితో ఆగకుండా సర్టిఫికెట్ ప్రకారమే మోదీ బీసీ అని, మోదీ వ్యక్తిత్వం మాత్రం అగ్రకులమని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కౌంటర్ అటాక్కి దిగారు. రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని దుమ్మెత్తిపోశారు. మరోవైపు రాహుల్ గాంధీపై బండి సంజయ్ హాట్ కామెంట్ చేశారు. దీనిపై హస్తం నేతలు బగ్గుమన్నారు. రాహుల్ గాంధీ కులం గురించి బండి సంజయ్ అడిగితే నేనేమంటున్నా, రాహుల్ గాంధీ గారి కులము బ్రాహ్మణ కులము, హిందూ బ్రాహ్మణులు అంటే హిందువులే కదా. ఆ కుటుంబము స్వాతంత్రము కంటే ముందు ఇందిరాగాంధీ గారు మ్యారేజ్ కాకముందే వాళ్ళ భర్త స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం కోసం వారు చేస్తున్న దాన్ని బట్టి మహాత్మా గాంధీ గారు దేశ ప్రజలు ఆయన గాంధీ అని పిలవడం జరిగింది. ఇప్పుడు పేరు చేంజ్ కాదు, పేరు ఎక్కడ కూడా చేంజ్ కాదు. ఎక్కడ కూడా ఇందిరాగాంధీ గారు కూడా కులం క్లెయిమ్ చేయలే. వాళ్ళకి ఏం అవసరము? వాళ్ళు లక్షల కోట్ల ఆస్తులలో పుట్టిన వాళ్ళు కదా. రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి అవసరం లేదు. ఇందిరా ప్రియదర్శి వివాహం చేసుకోవడానికి హిందూ మతం స్వీకరించి హిందూ మత సాంప్రదాయం ప్రకారమే ఇందిరా ఫిరోజ్ వివాహం జరిగిందని, అనంతరం ఇందిరా ప్రియదర్శిని కాస్త ఇందిరాగాంధీగా అయిందని మనకు చరిత్రలో కనబడుతుంది. కులాల గురించి మతాల గురించి మీరు ప్రశ్నలు మా అధిష్టానం సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి కుటుంబం మీద ప్రశ్నలు వేసే నైతిక హక్కు బండి సంజయ్ గారికి లేదని కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతున్నది. రాహుల్ గాంధీ గారు ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక త్యాగాల కుటుంబం నుంచి వచ్చి 35 సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పదవులు లేకుండా దేశం కోసం, అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని పదే పదే కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ బీజేపీ పాలిటిక్స్ ఏంటి అంటే వాళ్ళు నమ్ముకున్నది డివైజివ్, డిస్ట్రక్టివ్, హేట్రేట్. మరి మా రాహుల్ గాంధీ గారు ఒక లవ్, పీస్, అదే విధంగా ఒక లక్ష్యంతో మరి పనిచేస్తున్నారు. ఆయన యొక్క విజన్ డైవర్ట్ చేయడం కోసం ఈరోజు వ్యక్తిగతంగా కులము, మతము, వర్గం అనేటువంటి తీసుకొచ్చి ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు 10 సంవత్సరాలుగా రాజకీయాలను, పదవులను పొందడం. రాహుల్ గాంధీ కుటుంబం పదవుల కోసం, రాజకీయాల కోసం, అధికారం కోసం తప్పుడు నినాదాలతో ముందుకొచ్చిన కుటుంబం కాదు. బీసీని అంటాడు మోడీ గారు, వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం. ఆ పైన ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా, మీకు అందరికి ఎందుకు అంటుండు? ఆయన సర్టిఫికెట్ ఈ రోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి క్యాస్ట్ మేము నిన్ననే తెలుసుకున్నాం. ఆ క్యాస్ట్ కూడా మేము కూడా తెలుసుకోలేదు. ప్రధానమంత్రి మాకు ఆ పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు భారతమాత ముద్దు బిడ్డలే అని భావించేటువంటి పార్టీ అయినప్పటికీ కూడా నిన్న ఆ క్యాస్ట్ తెలుసుకున్నాం. వాళ్ళ క్యాస్ట్ 1994 25 జూలై గుజరాత్ గవర్నమెంట్ బీసీలుగా చేర్చారు. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? షబీల్ దాస్ మెహతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ యొక్క క్యాస్ట్, నరేంద్ర మోడీ గారి క్యాస్ట్ను బీసీలో చేర్చారు. అప్పుడు ఆయన రాజకీయాల్లో లేడు, అధికారంలో లేడు. ముఖ్యమంత్రి అంటాడు, ఈయన ముఖ్యమంత్రి అయినాకనో ప్రధానమంత్రి అయినాకనో ఇర్రెస్పాన్సిబుల్గా, బాధ్యతారహితంగా, దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినటువంటి భాష కాదు, అర్థం వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడు. మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చారు. ఒక్క గుజరాత్లో చేర్చలే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం తర్వాత చేర్చింది కాంగ్రెస్ పార్టీ. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, నేను విధి లేని పరిస్థితుల్లో ఈ భాష మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి హోదాలో వారు మాట్లాడే భాష పట్ల తెలంగాణ సమాజం సిగ్గుతో తల వంచుకుంటుంది. ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడినామంటే
సరే ప్రజలు ఏదో ఆ రోజు ఆ ప్రభుత్వం మీద అక్కసుతో ఈ మాటలకు ఆకర్షితులు కావచ్చు. కానీ ఇప్పుడు పాలనా పగ్గాలు అజమాయిషి లేకుండా ఎవరికి వారు ఏమైనా తీరుగా ఈ ప్రభుత్వం అబాసు పాలవుతుంది. ఢిల్లీకి పోయేమో రేవంత్ రెడ్డి గారు మా పెద్దన్న కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని చెప్పి కోరుతాడు. ఇక్కడికి వచ్చి మాత్రం ప్రగల్భాలు పలుకుతాడు. ఇవాళ మోడీ గారిని పట్టుకొని, అంత పెద్ద మనిషిని పట్టుకొని, మోడీ గారు బీసీ కాదు, మోడీ గారు టెక్నికల్ గా బీసీ అయిండు, అందుకని ఆయన బీసీ కాదు కాబట్టి బీసీలను ద్వేషిస్తాడు ఆయన అనేటువంటి నీచమైన మాటలు. సరే ఏం కాలం నీకు, పోయే కాలం అయింది ఏమన్నా? గంత పెద్ద మహనీయుడు ఇవాళ ఆయన ఒక బీసీలకో, ఒక ఎస్సీలకో, ఒక ఎస్టీలకో, ఒక ఓసీలకు సంబంధించిన వ్యక్తి. భారత జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరిస్తున్నటువంటి మహనీయుడు మోడీ గారు. అమెరికన్ ప్రెసిడెంట్ తానే స్వయంగా కుర్చీ లాగి కూర్చోబెట్టి సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ కుర్చీ చేసిన గౌరవం ఇలా దక్కించుకున్న దేశం మన దేశం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పరిష్కరించే దమ్ము లేదు. కానీ ఇవాళ గాయన గురించి ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరినట్టుగా నువ్వు మోడీ గారి మీద మాట్లాడితే సూర్యుని మీద ఉమ్మేసినట్టు అవుతుంది బాబు. 94లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది గుజరాత్ లో, ఆ కులాన్ని బీసీలలో కలిపారు మోదీ గారి కులాన్ని. 99లో దేశంలో బీసీలలో కలిపారు. 94లో కలిపినప్పుడు గుజరాత్ లో కాంగ్రెస్ గవర్నమెంట్, మోదీ గారు ఎలక్టోరల్ పాలిటిక్స్ లోనే లేడు. 99లో కూడా లేడు ఆయన ఎలక్టోరల్. ఇవన్నీ రేవంత్ కు తెలియక కాదు, కావాల్సుకొని ఈ ఏదైతే కాస్ట్ సెన్సస్ అన్న ఒక సూలకోట్ల సర్వే చేసిండో అందులో కాస్ట్ సెన్సస్ పక్కకు పెట్టుంది, అసలు మొత్తం సెన్సస్ తప్పు. ఇవన్నీ కూడా కావాల్సుకొని హిందువుల్ని విడదీద్దాము, ముస్లింలకి చెంచగిరి చేద్దాము, ఇటువంటి రాజకీయాలు చేసి మనకు భారతీయ జనతా పార్టీ వీక్ చేద్దాం. మొదటిసారి బీసీలకి ఈ సువర్ణ అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది, బీఆర్ఎస్ ఇవ్వలేకపోయింది. మీరు కేంద్రంలో 10 ఏళ్ల నుండి మీరు చేయలేకపోయినారు. ఇలా మేం చేసినటువంటి ఘనమైన కార్యక్రమాన్ని అభినందించాల్సింది పోయి మీరు దీన్ని నిందించేటువంటి ప్రక్రియ మంచిది కాదని హితో పలుకుతూ 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించి తీరుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తద్వారా 9th షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేసి ఆ బిల్లుకు ఆమోదం పొందేలాగా మీరు చర్యలు తీసుకోవాలి. మీరు నిజంగా ఓబీసీల పట్ల మీకు ప్రేమ ఉంటే మీరు గాని మీ సహచరులు గాని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి దానికి చట్టబద్ధత తీసుకురావాల్సిన మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేదు. 94లో వారి కులాన్ని అగ్రకులం నుంచి ఓబీసీ జాబితాలకు చేర్చడం జరిగింది. ఆ తర్వాత 99 2000లో ఈ కులాన్ని ఓబీసీలో చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది సాక్షాత్తు 10 ఫిబ్రవరి 2024 అమిత్ షా కూడా ఈ మాటను అంగీకరించినారు.